లూకా సువార్త 21. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యం. According to Luke's Gospel, chapter 21, verse 36. కాబట్టి యేసు ప్రభు శత్రువుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడై లేవాలి. ఇది తండ్రి ప్రణాళిక. ఆ తర్వాత శిష్యులతో ఉండడం కుదరదు గనక, ఆయన్ని వెంబడిస్తూ ఉన్న ప్రజలతో నిత్యము ఉండడం కుదరని పక్షం గనక అతి ప్రాముఖ్యమైన విషయాలు నేను ఆ మధ్య ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక వర్తమానం చెప్పేటప్పుడు చెప్పాను. యేసు ప్రభువు కూడా ఎప్పుడు వచ్చేది తెలియదు. శిష్యులు అడిగారు, యేసయ్యా, నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచి మరలా తిరిగి వస్తానన్నారు. ఎప్పుడు వస్తారు? నిర్దేశించబడిన సంవత్సరం కానీ డేట్ కానీ మాకు తెలియపరచండి. యేసయ్య అన్నారు, నాకు తెలీదు. వచ్చేది మీరే కదా. నేనే వచ్చేది. మరి మీకు తెలియకుండా ఎలాగా? ఆ సమయమైనను ఆ గడియ అయినను నా తండ్రికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. పునరుద్ధానుడైన యేసయ్య 2 వారాల తరువాత గలిలయ సముద్ర తీరానికి వెళ్ళి శిష్యుల యొక్క పిలుపుని ఏర్పాటుని నూతనపరిచి, పేతురు, నా మందని మేపు, గొర్రె పిల్లల మందని పరామర్శించు అని పేతురుతో చాలా విషయాలు చెప్తున్నారు. అంతలో పేతురు అన్నారు, నా సంగతి సరేనండి, అతని సంగతి ఏంటి? ఎవరతను? యోహాను. యోహాను అంటే యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. పేతురు అడుగుతున్నారు, మరి అతని సంగతి ఏమిటి? యేసయ్య అన్నారు, నేను వచ్చేంత వరకు అతను బ్రతికుండడం దేవుని చిత్తమైతే ఆ సంగతులు నీకెందుకు? ఆ రోజుల్లో యేసు ప్రభు కూడా ఆయన రాకడ ఇదిగో ఈ 2020 సంవత్సరాలకి పైబడుతుందని యేసు ప్రభు కూడా తెలియదు. మరో సందర్భంలో యేసు ప్రభు అంటారు, దేవుని రాజ్యం బలంగా దిగి రావడం మీలో చాలామంది చూస్తారు. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమపరచు. దేవుని రాజ్యం బలముగా దిగి రావడం మీరు చూస్తారు, మీలో కొంతమంది చూస్తారు. దేవుని రాజ్యం అంటే నూతన యెరూషలేమా? కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే పరిశుద్ధాత్మ శక్తి మీలో చాలామంది చూస్తారు. ఇక అక్కడి నుంచి అపోస్తుల కార్యాలకు వెళితే వెళ్ళమన్నాను కానీ తిప్పమనలేదు.
వెళితే ఈ ఫ్యాన్ ఆపేసింది. వినిపించలేదా? డిస్టర్బెన్స్ రావట్లేదా? ఆపేసి అపోస్తుల కార్యాలకు వెళితే యేసయ్య ప్రసంగాలను ఆధారం చేసుకొని శిష్యులు కూడా ప్రభువు రాకడ సమీపిస్తూ ఉంది అని ప్రతిరోజు ప్రసంగాలు చేస్తున్నారు. ప్రతిరోజు రొట్టె ద్రాక్షారసాల్లో పాలు పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకున్నారు ప్రభువు రాకడ సమీపించేస్తుంది. అందుకే ఏ ఒక్కళ్ళు స్థిర చరాస్తులు కొనుక్కోకుండా ఉన్న స్థిర చరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టేశారు. ఎందుకంటే ఎంతకాలం బతుకుతాం అని. కొంచెం దశాబ్దాలు దాటుతున్నాయి. దశాబ్దాలు దాటేటప్పుడు పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, ఎవడైనను శాశ్వతమైన ప్రేమతో యేసయ్యను ప్రేమించకపోతే వాడు శపించబడతాడు. మరణాత, ప్రభు చెప్పండి, మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభు. అందరూ అనుకున్నది, యేసయ్య కూడా అనుకున్నది, త్వరగా త్వరగా త్వరగా. అందుకే పద్మాసు దీవిలో యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు కూడా పునరుద్ధానుడైన యేసు ఆత్మస్వరూపిగా మాట్లాడుతుంటారు, ఇదిగో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏది? 2020 సంవత్సరాలు అయింది. ఏది? చుట్టి 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 ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనందరి గురి గమ్యం, మనందరి లక్ష్యం ప్రభు రాకడా. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట శక్తి గలవారమై నిలువబడాలి. దానియేలు జీవితంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన ఘట్టం, నెరసని వెంట్రుకలు కలిగిన హిమము వంటి దేహం కలిగిన సింహాసనాసీనుడై ఉన్న దేవుడు దర్శనమిచ్చిన వెంటనే దానియేలు అమాంతం కింద పడిపోయాడు. దానియేలుకు దేవుని ఆత్మ లేదంటారా? అన్యజనుడైన రాజే చెప్తున్నారు, నీ వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు 120 సంస్థానాలలో ఒక్కడు కూడా లేడు. దేవుని ఆత్మ కలిగిన వాడివి. మరి ఎందుకు పడిపోయారు దానియేలు? పాత నిబంధనలో దేవుని ఆత్మ వీళ్ళ ద్వారా ఏదైనా గొప్ప కార్యాలు ఘనకార్యాలు జరిగించాలి అనుకున్నప్పుడు దేవుని ఆత్మ వాళ్ళని కమ్ముకునేది, అద్భుతాలు జరిగేది, మరలా దేవుని ఆత్మ వెళ్ళిపోతున్నది. మనకైతే నిఖరమైన ఆత్మ, నిలువరమైన ఆత్మ, మనలో నివసించే ఆత్మని మనం కలిగి ఉన్నాం. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అందుకే యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు పడిపోకూడదు. మనం యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఎలా వణుకుతూ ఉండకూడదు. శక్తి గలవారమై నిలవబడాలి. యేసు ప్రభు అంటారు 31:6లో, కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు కాబట్టి, అయితే, గాని, ఇదిగో, అప్పుడు, గనుక, అందుచేత ఇలాంటి పదాలు తగిలినప్పుడు కొంచెం పైకి చదువుకుంటూ వస్తేనే పైన చెప్పబడిన నేపథ్యానికి తర్వాత చెప్పిన అనుభవాలకి
ఈ మాట లింక్. కాబట్టి ఈ అధ్యాయం అంతా ప్రస్తుతం జరుగుతున్న సంభవాలు. యేసు ప్రభు ప్రవక్త గనక అదిగో ఆ రోజే చెప్పారు. కాబట్టి జరగబోవు దేశ భాషలందు తెలుగు లెస్స. మాట్లాడరే? దేశ భాషలందు తెలుగు. హల్లెలూయా. జరగబోవు అంటే ఆ రోజుల్లో వేళ్ల మీద లెక్క పెట్టేటట్లుగా యేసు ప్రభు చెప్పిన ఆ పట్టికలో ఓ 4-5 జరుగుంటాయి అంతే, మిగతావి జరగల. కానీ ఇప్పుడు కరోనా, తెగులు, వైరస్, ఫ్లూ, ప్లేగ్, పెస్టిలెన్స్, మొదటి తరంగపు ఉప్పెన దాటిపోయాం. కరోనా రెండవ ఉప్పెన తరంగాన్ని దాటేసాం. రెండవ తరంగంలో నేను కూడా దాని బారిన పడ్డాను. మీలో చాలామంది రెండవ ఉప్పెన తరంగంలో మునిగినోళ్ళే. థర్డ్ వేవ్ తప్పించుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సంబరపడే లోపే 4వది వచ్చింది. దాని పేరు ఒమిక్రాన్. ఇక ఈ 4వ ఉప్పెన యొక్క తరంగం ఏ స్థాయికి వెళుతుందో ప్రపంచం గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే భారతదేశంలో 30 రకాలుగా మ్యూటేషన్ జరిగిపోయిందట. యేసు ప్రభు అన్నారు, జరగబోవు వీటన్నింటిలో నుండి మీరు తప్పించుకొని నిలబడాలి. యేసు ప్రభు ఎదుట మనం నిలవబడే మునిపే ఈ ఆయుష్కాల నిడివిలో సమాజంలో కానీ సంఘంలో కానీ కొంతమంది ఎదుట మనం నిలవబడాల్సి వస్తుంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్, వెవ్వేరు వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు, వెవ్వేరు వయస్కులు కలిగిన మనుషులు, వేవేరు మతాలు కలిగిన మనుషులు, వేరువేరు డిజిగ్నేషన్, హోదా, అంతస్తు కలిగిన మనుషుల ముందు మనం నిలవబడాలి. ఈ లోకంలో సాక్ష్యం పొందుకున్నప్పుడే ప్రభు రాకడలో కూడా మనం ఎత్తబడగలం. మన పితరులందరూ విశ్వాసమును బట్టి సాక్ష్యమును బట్టి, విశ్వాసమును బట్టి సాక్ష్యమును బట్టి, సాక్ష్యము పొంది వాళ్ళు మరణించారట. సాక్ష్యం లేకపోతే కుదరదు. కేవలం దేవునికి తెలుసు నా మనసు ఏమిటో, దేవుడు నేను చూసుకుంటామంటే కుదరదు. సాక్షాత్తు సమస్త సృష్టికి ఆధారభూతుడు, సర్వశక్తి కలిగిన దేవుని అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు కూడా మనుష్యుల దయందును దేవుని దయందును ఫేవర్ ఆఫ్ గాడ్, ఫేవర్ ఆఫ్ పీపుల్. మనుషుల దయ కావాలి, దేవుని దయ కూడా కావాలి. కొన్ని అనుభవాలు నేను మీకు తెలియపరుస్తాను సమయానికి అనుకూలంగానే. వాస్తవంగా 7 మాటలు ఉన్నాయి. 7 మాటల్లో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. మొదటి మాట
ఆదికాండం 47:2. ఆదికాండం 47. తన సహోదరులందరిలో పర్ఫెక్ట్. 5గురిని వెంటబెట్టుకుని పోయి. ఎంతమందినమ్మా? 5గురిని వెంటబెట్టుకుని. వాళ్ళు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? యోసేపు తన సహోదరుల్లో 5గురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో సన్నిధిలో, ఇన్ ఇంగ్లీష్ ప్రజెంటెడ్. మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. తనను తాను ఎలా ప్రజెంట్ చేసుకున్నాడు. ప్రిపరేషన్ కంటే ప్రజెంటేషన్ చాలా ప్రాముఖ్యం. సిద్ధపరిచి తయారు చేయడం కంటే తీసుకొచ్చి ఎదట పెట్టడం చాలా ప్రాముఖ్యం. 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, పేరు ప్రఖ్యాతిగాంచిన హోటల్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెష్గా పిండి రుబ్బి మనకు 70 mm అట్టేసి పెట్టడు. నెల రోజులకు సరిపడా అట్లేసుకునే పిండి రుబ్బేసి ఆ ఫ్రిడ్జ్లో పడేస్తారు. నెల రోజులకు సరిపడా చట్నీ అంతే. ఆ 5 స్టార్ హోటల్స్లో, పేరుగాంచిన హోటల్స్లో అట్లు తయారు చేసే విధానం ఇవన్నీ చూస్తే వాడు నల్లగా యమకింకరుడు ఉన్నట్టుంటారు. లోపల మాడి మశానం అయిపోయి ఉంటారు. చొక్కా ఉండదు, చిన్న న్యాప్కిన్ కూడా అడ్డం పెట్టుకొని కట్టుకొని ఉంటారు. అంటే నేను చూసినప్పుడు, ఇప్పుడు నాకు తెలియదు కానీ ఒకప్పుడు చూసేవాళ్ళం కదా. ఇక ఆ లోపల చెమట్లు గారుతూ ఉంటే పొయ్యి మీద ఒక రేకు కళాయి ఒకటి ఉండేది. దాని మీద దోషేస్తాడు, ఇటు అంటాడు, ఆ చెమట దాని మీద వేస్తాడు, రుద్దుతాడు, ఇటు అంటాడు, తెస్తాడు. వాడు ఎలా తయారు చేస్తాడో, ఏ పిండితో తయారు చేస్తాడో, ఎంత దరిద్రమైన పనులు చేస్తాడో మనకి ఎక్కడ పడితే అక్కడ గోక్కుంటూ ఉంటాడు. మళ్ళీ అటు ఇట్లు ప్లాన్ చేస్తాడు. వాడు ఎలా తయారు చేసేది అనేది ప్రక్కన పెట్టండి. అది తీసుకొచ్చేవాడు ఉంటాడే, అస్సలు ఎంత కమ్మగా ఉంటుందో. అది ఒక చిన్న గోపురం లాగా పెట్టి పైన క్యారెట్, కొబ్బరి తురుమట్లు చల్లి, పైన కొత్తిమీర కొమ్మ ఒకటి పెట్టి ఆడు తీసుకొస్తుంటే లొట్లేస్తుంటారు. అసలు లోపల ఎలా సిద్ధపరిచాడు అనేది తర్వాత సంగతి. ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ద ప్రజెంటేషన్. యోసేపు ఫరో సన్నిధిలో తన్ను తాను ఈ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా? మనం డ్రామాటిక్గా మాట్లాడదాం. ఫస్ట్ మనం ఎవరి ఎదుట నిలబడాలంటే సమాజంలో గౌరవప్రదమైన మనుషుల ఎదుట, అథారిటీ పీపుల్, అధికారము కలిగిన గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారే వాళ్ళ ఎదుట నిలబడాలి. ఇక్కడ ఇవన్నీ నేర్చుకుంటేనే రాజాది రాజైన యేసయ్య ఎదుట మనం నిలబడగలం. ఇక్కడే క్రమశిక్షణ లేని దైవభక్తి జీవితాన్ని చేస్తే అక్కడ ఎలా నిలబడతాం? అసలు క్రైస్తవ జీవితం అనేది డిగ్నిఫైడ్, డిసిప్లైన్డ్ లైఫ్, క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ జీవితం, ఆధ్యాత్మిక జీవితం. ఈ వర్తమానం ఆధ్యాత్మిక ఎదుగుదలకి, క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ జీవితాన్ని చేయడానికి దోహదపడుతుంది వర్తమానం. 12 మంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు.
వాళ్ళలో సెలెక్టెడ్. తమ్ముడా నేను కూడా వద్దులే అన్న, నువ్వు బిర్యానీ తిని ఇంట్లో, నువ్వు బిర్యానీ తింటా ఉండు, మేము వెళ్తాం అని 5గురిని సెలెక్ట్ చేసుకొని రాజు దగ్గరికి తీసుకెళ్ళి. ఎందుకంటే అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళకూడదు, ఎలా పడితే అలా వెళ్ళకూడదు, ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఇవన్నీ పాఠాలు. ఒక చోట మందిరానికి 70 సెంట్లు మందిరం స్థలం కొందామని ప్రార్థన చేశాం. దేవుని మహాకృప, ఆ ప్రక్క స్థలం అతను కూడా 70 సెంట్లు అమ్మడానికి సిద్ధపడ్డాడు. అది కూడా వాళ్ళు అసలు అమ్మాల్సిన అక్కర్లేదు, వాళ్ళకి ఎక్కడెక్కడ స్థలాలు పొలాలు ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియదు. ఆయనకి 2 ఆడపిల్లలు, 7th క్లాసు 9th క్లాసు చదివే 2 ఆడపిల్లలు. ఆ క్లాస్మేట్లు మన పిల్లలు. 2-3 నెలలుగా మందిరంలో ప్రార్థన చేయిస్తుంటే మన పిల్లలు మనసులో పెట్టుకొని ఫ్రెండ్స్ వాళ్ళతో చెప్పారంట, అది మీదే కదా స్థలం, మీ డాడీతో చెప్పచ్చు కదా, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. విజయవాడ యనమల కుదురు సంగతి చెప్తున్నాను, విజయవాడ యనమల కుదురు సంగతి. మన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పారు, మీ డాడీతో చెప్పచ్చు కదా, మాకు ఆల్ నైట్ ప్రేయర్లకి వాటికి చాలా ఇబ్బందిగా ఉంది, స్థలం లేదు. ఆడపిల్లలు వాళ్ళ నాన్నగారితో చెప్తే ఆయన కూడా పెద్ద మనసుతో మాతో పాటు భోంచేసేవారు. ఆయన మందిరానికి వచ్చుతారు, మాతో పాటు వస్తారు, నాన్ వెజ్ కూడా తినేవారు, మంచి వ్యక్తి. ఓ రోజు చెప్పారు, పాస్టర్ గారు సెంటు 1,05,000 రూపాయల చొప్పున, 1,05,000 రూపాయల చొప్పున సెంటు, 70 సెంట్లు 70,000, 7×5 35, తీసుకోండి ఇచ్చేస్తాను, అడ్వాన్స్ ఇచ్చి కాగితాలు రాయించుకోండి అన్నారు. సంతోషంగా ఏసన్న గారికి చెప్పాను. ఏసన్న గారితో చెప్తే ఏసన్న గారు ఒక ఆయన్ని పంపించాడు, కొంచెం అడ్వాన్స్ ఇచ్చి. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఆయన ఆ స్థలం ఆయన. జాగ్రత్తగా వెళ్ళి కూర్చున్నాం. ఆయన టీ ఇచ్చారు మాకు, టీ తాగుతున్నాం, కాగితాలు రాస్తున్నారు ఎంఆర్ఓ గారు. ఈలోగా ఇక్కడి నుంచి వచ్చిన ఒక ఆయన ఆ ఓనర్తో, ఏమంటే మీరేదో దేవునికి పెద్ద హెల్ప్ చేసేసాము, మా యేసు ప్రభు మీద ఏదో త్యాగం ఉండి ఏదో చేసామనుకుంటున్నారేమో, మీకు గతి లేదు, మీకు వేరే ఆప్షన్ లేదు, మాకు తప్ప వేరొకరు కొనరు, నీకు గతి లేదు, ఏదో మీరు ఏదో చేసామని అనుకోవద్దనే మాట్లాడేసి. నాకు అప్పుడే అడంక నదిరింది. స్తోత్రం అనుకున్న పని చేయలే, ఆ స్తోత్రం పని చేయలే. వెంటనే ఆయన భార్యని పిలిచి ఇచ్చిన టీ తీసాడు లేకపోయి నాతో అన్నారు, బాబు పెద్ద ఆయన బాబు మీకోసం నీకోసం ఈ ప్రాంతం అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు, నీకోసం మీ మినిస్ట్రీ కోసం. నాకు 2 ఆడపిల్లలు, అమ్మాల్సిన అక్కర్లేదు, నా పిల్లలంటే నాకు ప్రాణం. డాడీ దేవుని కంటే ఎక్కువే ఉంది డాడీ, ఇచ్చేయమన్నారు, అందుకని నేను ఇచ్చేస్తున్నా మీకు. అక్కడ ఎంత ఉంది రేటు, లేకపోయికి బయటికి ఇచ్చిన టీ తీసేసుకున్నారు. మహానుభావుడు. రెండు నెలలు అన్నకి చెప్తే
చాలా బాధపడ్డారు. 2 నెలల తర్వాత మరలా పెద్ద ఆయనే వచ్చారు. బాబు, పిల్లలు పదే చెప్తున్నారు స్థలం మందిరానికి ఇవ్వమని. మీ పెద్ద ఆయనతో చెప్పి వేరే ఎవరినన్నా రమ్మనండి, అగ్రిమెంట్ మొన్న వచ్చినోడిని వద్దని చెప్పు. వెంటనే నేను అన్నకు ఫోన్ చేస్తే జీవనన్న వచ్చాడు. జీవనన్నతో అడ్వాన్స్ పంపిస్తే అడ్వాన్స్ ఇచ్చి కాగితాలు రాసుకున్నాం. ఇప్పుడు మనం సమాజంలో కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే ఊపుకుంటూ వెళ్ళిపోకూడదు. రాజాదిరాజు, ప్రభువులకి ప్రభువు, సర్వలోకానికి చక్రవర్తి అయిన నా ప్రభు ఎదుట నిలవబడాలి అంటే అసలు ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ డిసిప్లైన్ నేర్చుకోవాలి, క్రమశిక్షణ. యోసేపు ఎంత జ్ఞానం కలిగిన వాడో చూడండి. అందరి పోలోమని వేసుకెళ్ళిపోయి సంతకాలు సేకరించి వెళ్ళిపోలేదు రాజు దగ్గరికి. వాళ్ళలో 5గురిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎదుట నిలవబడి వాళ్ళ ప్రజెంటేషన్. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇక్కడ రాజుల ఎదుట నిలవబడ్డప్పుడు, రాజులతో మాట్లాడేటప్పుడు, రాజు సమక్షంలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి? నేను, అబ్రహాం మేమిద్దరమే అమెరికాకు వెళ్ళడానికి వీసా అప్లై చేసుకొని ఇమిగ్రేషన్కి వెళ్ళాం. హైదరాబాద్ ఇమిగ్రేషన్ కాదు, ఏమంటారు దానికి, కాన్సులేట్కి వెళ్ళాం. అబ్రహాం అక్కడ, నేను ఇక్కడ. మా ముందు కొంతమంది వెళ్తున్నారు. కొంతమంది ఈ టేబుల్ ఉంటుంది కదా, వాళ్ళ అద్దం ఉంటుంది, అద్దంలో చిన్న బెజ్జం ఉంటుంది, మనకు తెలుసు కదా ఎట్ట మాట్లాడతాం. అటువైపు ఏమో దొరసాని మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఎవరున్నారు అని అడుగుతారు. ఒక్కొక్కరు వెళ్ళిపోయి చెప్పు, రెండో మాట మాట్లాడాలి. పాస్పోర్ట్ చేతికిచ్చి గెట్ లాస్ట్. ఎందుకంటే ఉన్నాయిగా, మాకు అన్ని రిటర్న్స్ అన్నీ ఉన్నాయిగా, నీకు ఆఫీసర్ ఎదుటి ఎట్ నిలబడాలో తెలియట్లేదు, నీకు గెట్ లాస్ట్. నిజం. పాపం ఒక కుర్రోడు బర్క్లీ యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళుతున్నాడు, ఎంఎస్ చేయడానికి. వాడు వచ్చాడు, అన్నీ ఉన్నాయి, వాడు బలిసినోడు బాగా. వచ్చి చూశాడు, వాడితో ఏం మాట్లాడు, తర్వాత రాపో అన్నాడు. ఎందుకండి అన్నీ ఉన్నాయి కదా సార్, బట్టను పెట్టలేదు, ఎందుకు ఇక్కడ రౌడీ అనువా? ఆడు కొన్ని 2-3 బట్టలు వదిలేశాడు ఇక్కడ, ఇటు వదిలేసి వచ్చాడు. నువ్వు లోకంలో పరిచయలోడు అవ్వచ్చు, అధికారి ఎదుటికి వెళ్ళినప్పుడు ఎట్లా నిలబడాలి? డీసెంట్గా ఉండాలి. ఇంకేం మాట్లేదు, ఏం లేదు. ఒక ఆవిడ వచ్చింది, పాప ఆడి భాష పాప వీడికి అర్థం కావట్లేదు. మీకు ఆస్తిపాస్తులు, పొలాలు గిలాలు ఎన్ని ఉన్నాయని అడిగాడు ఆయన. ఓ అబ్బో చాలా ఉంది. చాలా మీన్స్ లెక్కే లేదు మాకు. పాస్పోర్ట్ ఇచ్చి లెక్కేసుకోరమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సిల్లీగా ఉంటాయి వాళ్ళ రీజన్స్ అన్నీ. కారణం ఏంటంటే వాడు ఒక ఆఫీసర్, అమెరికన్ అథారిటీ ఆఫీసర్. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు పాస్టర్లు అయితే ఫుట్బాల్ ఆడుకుంటారు. పాస్టర్లు అయితే పాస్టర్వా అమెరికా వెళ్తావా, ఓకే 23వ కీర్తన చెప్పు అంటాడు. 23వ కీర్తన అంటే యెహోవా నా కాపరి, అదే కదా సార్? టెల్ మీ యెహోవా నా కాపరి, నాకేం లేదు. ఏం లేదా? ఒరే నీకు 23వ కీర్తనే రాదు, మా అమెరికా క్రిస్టియన్ కంట్రీ, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం వాక్యం చెప్తావురా? 23వ కీర్తన నేర్చుకోరాపు అంటాడు. ఇంకొకడిని సాల్వేషన్, ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు అని అడుగుతాడు. వీడు కరెక్ట్గా చెప్పాడు అనుకోండి,
మా దేశంలో ఆల్మోస్ట్ అందరూ రక్షించబడ్డారు. ఈ లోకంలో ఇట్లాంటి ప్రసంగాలు చేసేవాళ్ళు ఈ దేశానికి అవసరం, భారతదేశంలో ఉండు నువ్వు అంటాడు. వారిష్టం. నా దేవుని ప్రియులారా, సమాజంలో ఉన్నత విలువలు కలిగిన, అధికారం కలిగిన వ్యక్తులు ఎదుట మనం నిలవబడే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఎలా ఉండాలి? సరే, నేను వేరే వర్తమానంలో కేవలం రాజులు ఎదుట నిలవబడ్డం మాత్రమే చెప్పినప్పుడు నేను చెప్పున్నాను కొన్ని ఉపోద్ఘాతంలో. రాజు ఎదుట నిలబడ్డప్పుడు ఎక్కువ తక్కువ మాట, ఏండే ఈ పథకం ఎందుకు పెట్టారండి, నీకు బుర్ర తక్కువే అనకూడదు రాజుని. నువ్వు ఎలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని రాజు ఎదుట మాట్లాడకూడదట. అట్ట మాట్లాడి కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటూ ఉంటారు. యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు 5 మాత్రమే తీసుకెళ్ళి అక్కడ నిలబడ్డాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ కుటుంబంలో కాస్త విలువలు కలిగిన వాళ్ళు, ఎథిక్స్, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు, మానవత్వపు విలువలు కలిగిన వాళ్ళని గ్రహించి యోసేపు వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా మంచి పనుల మీద లేకపోతే ఇట్లాంటి పనుల మీద వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళమాకండి. కొంతమంది పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి సర్వనాశనం అయిపోద్ది ఆ పెళ్లి సంబంధం. అమ్మాయి తాలూకోళ్ళు అడిగాడు, అబ్బాయి ఏంటండి కాస్త సన్నగా ఉన్నట్టున్నాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరినో ఏలిడిచిన బంధువును ఒకటి తీసుకెళ్ళాడు. అంటే మీ ఉద్దేశం మా వాడికి టీబీ ఉందనే? ఉంటుంది, టీబీకి మందు లేదా ఏంటి అంటున్నాడు వీడు. అర్థమైందా మీకు? ఇక వాళ్ళు అన్నారు, వామ్మో టీబీయా, లేకండి బాబు మీకు దండం నాయన, ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడికి. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను మీతో మాట్లాడతాను. మొదట డీసెంట్ ఇన్ అపియరెన్స్. అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడే మన అపియరెన్స్ పిచ్చోళ్ళలాగా, ఎర్రోళ్ళలాగా, దిక్కుమాలినోళ్ళలాగా వెళ్ళకూడదు. చూసిన వెంటనే రండి అని పిలవాలి. యేసన్న గారి జీవిత సాక్ష్యంలో మీరు చూస్తారు. ఆ శనివారం రాత్రి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కుటుంబ ప్రార్థనలో ఆయన వేషము ఆయన తీరు తెన్ను చూసి ఆ ఇంటోళ్ళు ఏమన్నారు, ఈడెవడు దొంగడు వచ్చాడు, రై చెప్పులు తీసుకెళ్ళి సామాన్లు దొబ్బేస్తాడేమో, రై లేగు ప్రార్థన అయిపోయింది రేగెళ్ళు. అదే యేసన్న ఆదివారం ఉదయాన్నే స్నానం చేసుకుని మంచి బట్టలు, వాళ్ళ రెండో అన్నయ్య బట్టలు వేసుకుని వెళితే, బాబు ఎవరమ్మా నువ్వు? నిన్న రాత్రి వచ్చాను కదండి. నిన్న రాత్రి వచ్చినాడు పిచ్చోడు కదా, అటు దొంగోడు కదా, చెప్పులు ఏదో సామాన్లు దొబ్బేయడానికి కాదు నేనే. అంటే డ్రెస్సును బట్టి మాకు విలువిస్తారా అంటే తప్పదు. ఒక్కొక్కటిగా మాట్లాడతాను. ఆదికాండం 41:14. పాయింట్ ఏ డీసెంట్ ఇన్ అపియరెన్స్. ఫరో యోసేపును పిలవనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు. రాజు దగ్గర నుంచి కబురు వచ్చింది, ఎగిరి గంతేసి పదండి సార్ అని వెళ్ళాడా? సార్ పదండి సార్, అర్జెంట్కి వెళ్దాం పదండి సార్ అన్నాడా? కబురు వచ్చిన మాట వాస్తవమే. ఎంతో కాలంగా నిరీక్షిస్తూ ఉన్న కబురు వచ్చింది. తన నీతి నిర్ధారణ చేసుకునే సమయం వచ్చింది. తన యథార్థతని రుజువు చేసుకునే సమయం ఒకటి వచ్చింది. ఎందుకు పిలువబడ్డాడో, ఏ పని మీద పిలువబడ్డాడో తెలియదు, కానీ రాజుగారి దగ్గర నుంచి కబురు వచ్చిన వెంటనే నా పాసిమోహన్ దానా
అట్లా వచ్చేయమనే దాని అర్థం, నిద్రమోహం నిద్రకాళ్ళు అట్లా వచ్చేయమనే దాని అర్థం. రాజు దగ్గర నుంచి కబురు వచ్చింది, వెంటనే యోసేపు ఏం చేశారు? అతడు క్షౌరము చేయించుకుని చక్కగా షేవ్ చేసుకొని మంచి బట్టలు కట్టుకొని, అమ్మా మంచి బట్టలు కట్టుకొని. ఉన్నాయా మంచి బట్టలు? ఎక్కడివి? ఎంతకాలంగా చెరసాల్లో ఉన్నాడు? ఎంతకాలంగా చెరసాల్లో ఉన్నాడు యోసేపు? అంతకాలముగా చెరసాలలో ఉన్న యోసేపుకి మంచి బట్టలు ఎక్కడివి? ప్రియులారా, ఎన్ని కోణాలుగా చెప్పగలను. యోసేపుకు తెలుసు, నిశ్చయముగా నా దేవుడు నా నీతిని యథార్థతని రుజువు చేసే ఒక రోజు వస్తుంది, ఆ రోజున నేను ఈ బట్టలు కట్టుకుంటానని కుట్టించి పెట్టుకున్నాడు మంచి బట్టలు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇదే విశ్వాసం. తప్పిపోయిన కుమారుడు, అందాజుగా మాట్లాడుకుందామా? ఒక 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 ఊహించుకొని మాట్లాడుకుందాం. 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు యోసేపు, వాడు చిన్న కొడుకు ఇంట్లో నుంచి. 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల తర్వాత ఇంటికి వస్తే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ముద్దు పెట్టుకొని, పనోళ్ళు రే ఈ నా కొడుక్కి స్నానం చేయించండి రా, వస్త్రాలు ధరింప చేయండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి. నేను అంటాను, 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయేటప్పుడు వాడి వయసు ఎంత? వాడి మేషర్, వాడి స్ట్రెచర్ ఎంత? తండ్రికి ఒకటే తెలుసు, నా కొడుకు ఏ రోజుకైనా తిరిగి వస్తాడు, నా కొడుకు ఏ రోజుకైనా పాపపు ఊబిలో నుంచి లేచి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నా దేవుడు తీసుకొస్తాడు. తల్లిదండ్రులారా, సభాముఖంగా చేతులు జోడించి మీకు తెలియపరుస్తున్నాను, మీరు యథార్థమైన భక్తి చేస్తూ నీతి నిజాయితీగా బ్రతుకుతూ మానక 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 నా దేవుని సన్నిధిలో గనక మీ సంతతిని గురించి ప్రార్థన చేస్తే ఏ రోజుకైనా నా ప్రభు దర్శించే సమయం ఒకటి ఉంది. తప్పనిసరిగా నీ బిడ్డలు చెరలో నుంచి విడిపించబడతారు, ఊబిలో నుంచి లేవనెత్తబడతారు, చీకటగల దొంగ ఊబిలో నుంచి లేవనెత్తబడతారు, వేటగాని ఉరులన్నింటిని తెంచి నా దేవుడు మీ సంతతిని విమోచించునుగాక, మీ పిల్లల్ని రక్షించునుగాక. ఆ తండ్రికి ఒక నమ్మకం. 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయినప్పుడు వాడు ఇంతున్నాడు, ఇప్పుడు అర్జెంటుగా వస్త్రాలు తొడిగించమంటే ఎక్కడో వస్త్రాలు. ఆ తండ్రి నిరీక్షణ, ఇదిగో నా కొడుకు ఇప్పుడు 16 ఏళ్ళు, ఇంత ఎత్తుంటాడు, ఇంత లావు అయి ఉంటాడు, ఇప్పుడు 18 ఏళ్ళు కొంచెం పెరిగి ఉంటాడు, ఇప్పుడు 20 ఏళ్ళాడికి ఇంత ఉంటాడు. కరెక్ట్ మెజర్మెంట్స్లో బట్టలు కుట్టించి పెట్టినాడు కొడుక్కి. రింగ్ రింగ్. ఇప్పుడు ఈ వేలుకు పట్టకపోతే ఏలుగు పెడతావా? లూజ్ అయిందా? ఒక దారపుండ మొత్తం చుడతారు దానికి, లూజ్ అయిన ఉంగరానికి. ఏది ఏమైనా దీనికే, తొక్క ఊడిపోయిన తోలు ఊడిపోయిన దీనికే. ఆ తండ్రి ఆలోచించాడు, నా కొడుకు 10 ఏళ్ల క్రితం వెళ్ళిపోయినప్పుడు వాడిది రింగ్ సైజుది, ఇప్పుడు వాడి వేలు ఈ సైజు అయి ఉంటుంది, చేయించి పెట్టున్నాడు. చెప్పులు. తల్లిదండ్రులకి ఈ నిరీక్షణ ఉండాలి. రాజు దగ్గర నుంచి కబురు వచ్చిన వెంటనే ఉన్న పలానా చెరసాల బట్టలు ధరించుకొని వెళ్ళలేదు, సానుభూతంతో గడ్డం పెంచుకొని సార్ వెళ్ళలేదు. చక్కగా షేవ్ చేసుకొని మంచి బట్టలు ధరించుకొని రాజు ఎదుటికి వెళ్ళి, స్తోత్రం చెప్పు గట్టిగా, డీసెంట్ ఇన్ అపియరెన్స్. నిజమే, 17 ఏళ్ల వరకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, టప్పీమని సమాధానం చెప్పాలి. 17 ఏళ్ల వరకు యోసేపు ఏ బట్టలు వేసుకునేవాడు? దసరా బుల్లోడు. విచిత్రమైన 17 ఏళ్ల వయసు వరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు దసరా బుల్లోడులాగా ఉండేవాడు. అన్నలందరూ 10 మందికి
తాను గుడ్డ, ఒకే తాను, బెన్ని క్లాత్ తాను. వీడికి మాత్రం దసరా బుల్లోడు. ఒకప్పుడు మల్టీ కలర్, ఒకప్పుడు రంగీలా, ఒకప్పుడు రెయిన్బో షర్ట్స్ వాడేవాడు జోసఫ్. ఎదిగే కొద్దీ డీసెంట్గా సింప్లిసిటీ, స్తోత్రం చెప్పు గట్టిగా, సింప్లిసిటీ. ఏదో మనకేదో సౌకర్యవంతంగా ఉంటుంది అని కాదు, కానీ ఎదటోళ్ళకు కూడా గౌరవప్రదంగా ఉండేటట్లుగా మొదట క్రైస్తవ జీవితం అనేది డీసెంట్ ఇన్ డ్రెస్. 2, ఇందులోని రెండో మాట, రాజుల ఎదుట నిలవబడాలి. అలా నిలబడేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళకూడదు, ఏ డ్రెస్సు పడితే ఆ డ్రెస్సు వేసుకొని వెళ్ళకూడదు. డీసెంట్ ఇన్ అపియరెన్స్. 2, డిలిజెంట్ ఇన్ బిజినెస్. క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట, యవ్వన బిడ్డలారా, మీరు చదువుకునే చోట బి డిలిజెన్స్. సామెతలు 22:29. సామెతలు 22:29. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నేను మరలా చెప్తున్నాను మీకు కాన్సెప్ట్. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట శక్తి గలవారమై నిలవబడాలి అంటే, ఈ సమాజంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాల దినాల్లో కొంతమంది ఎదుట మీకు ఉదాహరణగా చెప్పేస్తాను. మొదటిది రాజుల ఎదుట, 2 విశ్వాసుల ఎదుట, 3 సంఘానికి వెలుపటి వాళ్ళ ఎదుట, 4 క్రైస్తవ్యానికి విరోధుల ఎదుట, 5 నెరిసిన వెంట్రుకలు గలవాళ్ళ ఎదుట. ఇట్లా ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేను ఫస్ట్ పాయింట్, రాజుల ఎదుట. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాడు సామాన్యుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలవబడతాడు. 1 డీసెంట్, 2 డిలిజెన్స్. ఏది చేసినా ప్రారంభిస్తే దాన్ని ముగించాలి. నేను ఇక్కడ ఇంకో మాట రాసుకున్నాను. అదేంటంటే, కొంతమందికి మంచి వస్త్రాలు వేసుకుంటారు, డీసెంట్గానే ఉంటారు, చూడ్డానికి గౌరవప్రదంగానే ఉంటారు, కానీ బుర్ర తక్కువ వాళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, బుద్ధిశూన్యులు, జ్ఞానం లేనోళ్ళు, అన్నీ అవకతవకలు పని చేస్తారు, అవకతవకల పనులు. అదే రాసుకున్నాను ఇక్కడ. కొంతమంది మంచి బట్టలు వేసుకుంటారు, కానీ వాళ్ళకి శ్రద్ధ ఉండదు. బట్టల మీద ఉన్న శ్రద్ధ, బట్టలు నలిగిపోకుండా చూసుకునే శ్రద్ధ పనిలో ఉండదు. బట్టలు నలిగిపోకుండా చూసుకునే శ్రద్ధ చదువు మీద ఉండదు. బట్టలు నలిగిపోకుండా చూసుకునే శ్రద్ధ దేవుని సన్నిధిలో ఉండదు. యెహోవా సన్నిధిలో అశ్రద్ధగా ఉండేవాడు. కొంతమంది ఉన్నారు, సన్నిధికి వస్తే ఆరాధన చేసుకుందాం అని అంటే ఎప్పటికప్పుడు అనుకుంటుంటాడే, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. దావీదు దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ ఉంటే పై వస్త్రం తొలగిపోయేది కూడా, పై పంచె తొలగిపోయిన సంగతి కూడా తనకు తెలియదట. కొంతమందికి బట్టలు వేసుకోవడం, వాటిని కాపాడుకునే శ్రద్ధ, దేవుని సన్నిధిలో శ్రద్ధ ఉండదు, చేసే పనిలో శ్రద్ధ ఉండదు,
చదివే చదువుల్లో శ్రద్ధగా చదవరు. శ్రద్ధగా పని చేసేవాడు, చెప్పు, శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు. తన పనిలో శ్రద్ధ గలవాడిని చూసావా, వాడు రాజులు ఎదుట నిలబడతాడు. కానీ అప్పుడప్పుడు మనం పేపర్లో చదువుతాం, టీవీలో చూస్తూ వింటాం. ఏమనంటే ఒక ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, పారిశుద్ధ్య కార్మికునికి రాష్ట్రపతి అవార్డు ఇచ్చాడు. పారిశుద్ధ్య కార్మికుడు, ఒక మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తికి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఎందుకు తను చేసేది మున్సిపల్ కార్పొరేషన్లోనైనా, గ్రేడ్ 4 ఉద్యోగమేనైనా, చేసే పనిలో శ్రద్ధగా ఉంటూ సంథింగ్ ఏం చేశాడు తెలియదు. మొత్తం మీద రాజుగారు ఎదురు నిలబడ్డాడు. మర్దెకై ఏం పని చేసేవాడు? వాచ్మెన్, ద్వారపాలకుడు. బైబిల్లో రాయబడిన మాట, రాజనగరంతటిలో, సంస్థానం అంతటిలో మొర్దెకై గొప్పవాడాయను. రాజుగారి ఉంగరం తీసి అతనికి తొడిగాడట. ఎలా వచ్చింది? పనిలో శ్రద్ధ. నైట్ డ్యూటీ చేస్తూ ఉండేవాడు. మిగతా ఇద్దరు నిద్రపోయినా, మిగతా ఇద్దరు కుట్రలు పన్నుతున్నా, తిని మాత్రం తన ఉద్యోగం శ్రద్ధగా చేశాడు. కనుక ఆ శ్రద్ధగా చేసేటప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళే ఒక అవకాశం వచ్చింది. రాజ్యానికి మేలు చేసే ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే సమాచారం రాజుకు చెప్పాడు. ఒక్క దెబ్బలో గొప్పవాడైపోయాడు. మీరు చదివే కాలేజీల్లోనైనా, మీరు వ్యాపారాలు ఉద్యోగాలు చేసే చోటైనా, పెట్టుబడులు పెట్టే చోటైనా, దేవుని సన్నిధిలోనైనా కాస్త శ్రద్ధ, డిలిజెన్స్, ప్రజ్ఞ, వివేకం, జ్ఞానం, ఇవి చాలా 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 ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఫీస్ అవర్స్ 8 అవర్స్ అయితే డెఫినెట్గా 8 అవర్స్ వర్క్ చేయండి. కాలేజ్ 4 గంటల వరకు అయితే 4 గంటల వరకు కాలేజీలో ఉండండి. వ్యాపారం చేసేటప్పుడు సంతృప్తి కలిగేంత వరకు వ్యాపారం చేయండి. మధ్యలో పరిగెత్తేయడం, మధ్యలో ఆపేయడం, ప్రారంభం కంటే పని కొనసాగించి ముగించాలి. అది ముఖ్యం. చాలామంది అవమానాలు తీసుకొస్తారు దేవుని నామానికి. మీరు క్రిస్టియన్లు కదా, క్రమశిక్షణగా ఉంటారు కదా, ఏం గంట ముందు వెళ్ళిపోతున్నావేంటి అంటే, అట్లాంటి దేవుని నామానికి అవమానం కలిగేటట్లుగా ఇండిసెంట్గా ప్రవర్తించకూడదు, ఇండిసిప్లైన్గా ఉండకూడదు. ఉదాహరణ, బోయజ్ అడుగుతున్నాడు, ముఠా మేస్త్రి, ఎవరు అమ్మాయి? మన ఉద్యోగస్తులందరూ మన పొలంలో పర్మనెంట్ ఉద్యోగస్తులందరూ ఎప్పుడో 3:30కే వెళ్ళిపోయారు కదా, ఈ అమ్మాయి సాయంకాలం 6 గంటల వరకు పరిగెరుకుంటుంది, ఏంటి సంగతి? పిలువ అమ్మాయిని. బోయజ్ అడుగుతున్నాడు, కుమారి ఎవరు నువ్వు? పర్మనెంట్ ఉద్యోగస్తులేమో 3:30కి. బోయజ్ పొలంలో పర్మనెంట్ ఉద్యోగస్తులందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు, రూతు మాత్రం 6 గంటల వరకు ఏరుకుంటానే ఉంది. సెల్ఫ్ బిజినెస్. బోయజ్ అడిగాడు, ఏమ్మా? తనందే, అయ్యా 3 గంటల వరకు నేను పరిగేరుకుంటే నా ఒక్కదాని కడుపే నింపబడుతుంది. 3 గంటల వరకు ఏరుకుంటే నా ఒక్కదాని కడుపు నింపబడుతుంది. నా మీద ఆధారపడిన ఇంకొక వ్యక్తి మా ఇంట్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఏరుకుంటే కానీ మా ఇద్దరికి సరిపోదు. సరే, గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాను, ప్రియులారా, ఈ రోడ్ల మీద అరటిపండ్లు అమ్మేవాళ్ళు, పండ్ల వ్యాపారాలు చేసేవాళ్ళు, వేరుశనగ పప్పులు అమ్మేవాళ్ళు ఎన్ని గంటల వరకు అమ్ముతుంటారో. కొంతమంది అత్యాశతో అమ్మినా మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు అంతసేపు, చివరికి ఆ రాత్రి 100 రూపాయలు డజన్ అరటిపండ్లు 50కో 30కో ఇచ్చేసి ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా? అమ్మకపోతే ఇంట్లో తింటాకి తిండి ఉండదు. నేను మరలా చెప్తున్నాను, మీరు
చేసే పనిలో శ్రద్ధగా చేయండి. చదివే చదువుల్లో శ్రద్ధగా చదవండి. ఏదో తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టాడు కనుక ఏదో ఒక డిగ్రీ చేతిలో ఉండాలి కనుక ఇష్టపడి కష్టపడి శ్రద్ధగా చదవండి. శ్రద్ధగా నీవు ఏది చేసినా రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థితి నా ప్రభు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలు సోమర్తనంగా ఉండకూడదు. సన్నిధికైనా, ఆఫీస్కైనా, కాలేజీకైనా ఆలస్యంగా వెళ్ళొద్దు. టైం టు టైం. దీన్ని అంటారు క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ జీవితం. ఒకటి, డీసెంట్ ఇన్ అపియరెన్స్. 2, డిలిజెంట్ ఇన్ బిజినెస్. 3, డిగ్నిఫైడ్ ఇన్ కండక్ట్. ఆర్ క్యారెక్టర్. సామెతలు 22:11. సామెతలు 22:11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. 3, క్యారెక్టర్ ఆర్ కండక్ట్. డిగ్నిఫైడ్ ఇన్ కండక్ట్. హృదయ శుద్ధి, దయగల మాటలు, కృపాసహితమైన మాటలు, ఉప్పు వేసిన సంభాషణ, వాక్శుద్ధి, మాటల్లో యథార్థత, మాటల్లో పరిపక్వత, కృంగిన వాళ్ళని ఆదరించే మాటలు. మోరోవర్ హృదయ శుద్ధి. దేవుని బిడ్డలు క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ జీవితానికి 3వది కావాల్సింది ఏంటంటే యథార్థ హృదయం కలిగిన జీవితం, కండక్ట్ సర్టిఫికేట్. అప్పుడప్పుడు ఐ థింక్ నాకు గుర్తులేదు, 33 సంవత్సరాలు అయి ఉంటుంది నేను చదువు మానేసి. 87, 89 నా ఇంటర్మీడియట్. 87 to 89. ఇప్పటికి 32 years అయింది చదువు మానేసి. గుర్తులేదు. ఓ కాలేజ్ నుంచి ఓ కాలేజీకి వెళ్ళాలంటే, ఒక స్కూల్ నుంచి ఇంకొక పాఠశాలకు మారాలంటే టీసీ, 2 కండక్ట్ సర్టిఫికేట్, ఇంకా స్టడీ సర్టిఫికేట్. ఇవి 3 డిఫరెంట్. కండక్ట్ సర్టిఫికేట్ అడుగుతారా లేదా? ఆ కాలేజీలో మీ పిల్లోడు ఏదో పని చేశాడో అలాంటిది ఏమీ లేదు సార్. కండక్ట్ సర్టిఫికేట్ ఏది? కండక్ట్ సర్టిఫికేట్ ఎక్కడ? కొంతమంది మంచి బట్టలు వేసుకుంటారు, శ్రద్ధగానే పనులు చేస్తారు, కానీ ఏదో మాట ఉంటుంది చూడండి, ఏదో అంటారండి బాబా, చెప్పేవన్నీ దూరేవన్నీ ఏదో గుడిసెలు అంటారే, అట్లుండకూడదు. మన కండక్ట్, మన వ్యక్తిత్వం ట్రాన్స్పరెంట్గా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. అందుకే దైవజనుడు అంటారు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవునిని చూడలేడు. అంచేత సంఘంలోనైనా, సామాజికంగానైనా, సొసైటీలోనైనా మనకందరికీ ఒక మంచి సాక్ష్యం నేను మీకు ఎన్నోసార్లు చెప్పుంటాను. మనం గనక మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళమైతే, రాజు ఆయన మనకు పిలిపివ్వకుండానే వెళ్ళి నిలబడ్డా ఏమండం. ఎస్తేర్ యొక్క క్రమశిక్షణ కలిగిన జీవితం, డిగ్నిఫైడ్ జీవితం, ఒక మంచి సాక్ష్యం కలిగిన జీవితం కనుక ఎస్తేరును చూసిన వారందరికీ, అంతేకాదు రాజుగారు చెప్పకుండా పిలవకుండా ఎవడైనా రాజు దగ్గరికి వెళితే దండం చాపితే
వాడి ఫోటోకి దండేయడమేక. అంతటి కఠినాత్మకమైన పద్ధతులు, చట్టాలు ఉన్నాయి ఆ దేశంలో. కానీ ఎస్తేర్ చెప్పా చేయకుండా రాజు దగ్గరికి వెళ్ళి నిలబడింది. రాజు ఏమనాలి? ఎత్తేసేండ్రా దాన్ని అనాలి. నో, రాజదండాన్ని చాపి, ఎస్తేర్, వాట్ డూ యూ వాంట్? వాట్ డూ యూ వాంట్? నా రాజ్యాన్ని సగం రాసి ఉన్నా, ఈ మాటలకేం తక్కువ లేదు. ఏంటది? నా రాజ్యాన్ని సగం నీకు ఇవ్వమంటావా? నా రాజ్యం ఏంట్రా? భార్య సగభాగం కదా. అందుకే పెళ్లి చేసేటప్పుడు, ప్రమాణాలు చేయించేటప్పుడు నేను వీళ్ళతో చెప్పిస్తా, నా ఆస్తి అంతట్లో నీవు భాగస్వామివై ఉండాలి అని. మరలా అడుగుతారే, నీ ఆస్తిలో సగభాగం ఇస్తా, మొత్తం ఇస్తాను సార్ అంటాడు. వీడికి సెంటు భూమి లేదు కానీ ఇస్తాడంట. ఈ రాజున్నాడే, వాస్తవంగా తల తీసేయమనాలి. సగం రాజ్యం కావాలా అని అడుగుతున్నాడు. కారణం ఆవిడ క్యారెక్టర్, కండక్ట్. రాజులు దయ పొందాలంటే, రాజుల యొక్క ఫేవర్, కటాక్షం మన మీద ఉండాలంటే, మన వ్యక్తిగత జీవితం హృదయ శుద్ధిని ప్రేమించే వాళ్ళమై ఉండాలి. దయగల మాటలు మాట్లాడే వాళ్ళమై ఉండాలి. 4th వన్ ఇందులో నమ్మకత్వం. నమ్మకత్వం, డిపెండబుల్ యాజ్ కాన్ఫిడెంట్. డిపెండబుల్ అండ్ కాన్ఫిడెన్స్. ప్రసంగి 10:20. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వాక్యం. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. నమ్మకత్వం. ఒక సంఘంలో ఉన్నప్పుడు, ఒక రాజ్యంలో ఉన్నప్పుడు, ఒక అధికారం కింద మనం ఉన్నప్పుడు, అక్కడ ఉన్నంత కాలం ఒక్క మాట కూడా పెగలకూడదు. మరలా చదువమ్మా. ప్రసంగి 10:20. నీ మనస్సునందైనను, మనస్సులోనైనా సరే రాజును శపింపవద్దు, రాజును శపించద్దు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా దీవించాలి, దీవించాలి. రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక. వయసు ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మిమ్మును మీకు తోడైయుండును ఆశీర్వదించునుగాక. వెంటనే వాళ్ళు ఏమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. మీకు మాకు మధ్యలో ఉన్న ఆత్మీయ అనుబంధం అది. నేను మిమ్మల్ని శపించి దూషించకూడదు, మీరు నన్ను శపించి. ఎందుకంటే వీఆర్ వన్ ఫ్యామిలీ, వీఆర్ హోలీ ఫ్యామిలీ. మనమందరం కుటుంబ సభ్యులవి. యెహోవా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అబ్బా, తట్టుకోలేకపోతున్నాను బాబా. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల యొక్క కటాక్షం మంచులాంటిది, రాజు యొక్క గర్జన సింహగర్జన లాంటిది. రాజుల యొక్క కటాక్షం మంచు వలె మన మీద కురిపించబడి చల్లగా ఉండాలంటే పాత సామెత ఒకటి ఉంది. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి, గొప్పోళ్ళ దగ్గరికి వెళ్ళి, పేదోళ్ళు వెళ్ళి, బాబా బాబా మీరు చల్లగా ఉంటే మేము నున్నగా ఉంటామండి బాబా. ఏంటది? మీరు చల్లగా ఉంటే మేము నున్నగా ఉంటామండి బాబా. నున్నగా ఉండడం అంటే తిండి తిప్పట్లు లేకుండా, చొట్టబొగలు కాకుండా ఫుల్గా తిని బొగలు పెంచుకుంటామని నున్నగా. నిజమే. దేవుని కటాక్షం, రాజుల కటాక్షం మన మీద ఉండాలంటే సామెతలు 16:13. సామెతలు 16:13.
నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. మరలా చదవండి 16, 13. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. ఇన్ ఇంగ్లీష్ అన్నా మరలా చదవండి 16, 13. మరలా చదవండి. రైచియస్. మీది గిడియన్ ఇంటర్నేషనల్ కదా, అది మీది గిడియన్ ఇంటర్నేషనల్. వాస్తవంగా అక్కడ ఉండాల్సింది ఏంటంటే, తమిళ్ బైబిల్ ఏమంటుందంటే, సాత్వికంగా మాట్లాడేవాళ్ళు రాజుకి స్నేహితులై ఉంటారట. నిదానంగా మాట్లాడేవాళ్ళు క్రోధంతో, ఉద్రేకంతో, కోపంతో ఊగిపోయేవాళ్ళు కాదు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులతో మాట్లాడేటప్పుడు చేస్తావా చేయవా బస్తీ మే సవాల్ అనకూడదు. రాజు దగ్గరికి వెళ్ళి తమిళ్ బైబిల్లో నిదానంగా, ఇంకో తర్జుమాలో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సాత్వికంగా మాట్లాడితే రాజుని. తెలుగు చదవండి 13వ వాక్యం. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. అలా మాట్లాడేవాళ్ళు, సాత్వికంగా మాట్లాడేవాళ్ళు రాజుకి స్నేహితులు అవుతారట. ఎందుకంటే రాజులు అట్లాంటి వాళ్ళని నమ్ముతారు. ప్రియులారా, ఎవరితోనైనా సమస్య ఉన్నప్పుడు, ఇబ్బంది ఇరుకున్నప్పుడు వాళ్ళతో సాత్వికంగా మాట్లాడినప్పుడే వాళ్ళు మనకు స్నేహితులు అవుతారు. అలా కాకుండా ఎడముఖం పెడముఖంగా తాడో పేడో తేల్చుకుందాం అనుకుంటే బంధాలు తెగిపోతాయి. అంచేత మొట్టమొదటిగా రాజాది రాజు ఎదుట నిలవబడే మునుపు ఈ సమాజంలో, లోకంలో బ్రతికుండగానే రాజుల ఎదుట నిలవబడాలి. రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. మిగతావి రెండవ ఆరాధనలో నేను చెప్తాను. రెండో మాట, లేవియాకాండం 19:32. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి. మరలా లేవియాకాండం 19:32. తల నెరసిన వాని ఎదుట లేచి. నెరిసిన వెంట్రుకలు గలవాళ్ళ ఎదుట మీరు లేచి నిలవబడాలి. ముసలివాని ముఖమును ఘనపరిచి. పెద్దోళ్ళని, వృద్ధుల్ని మీరు ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. చాలు. నీవు దేవునికి భయపడుతున్నావో లేదో తెలియాలి అంటే వృద్ధుల్ని గౌరవించాలి. తల నెరిసిన వాళ్ళ ఎదుట నీవు లేచి నిలవబడాలి. కాలు మీద కాలేసి కూర్చోకూడదు. థర్డ్ పాయింట్, ఇంకో పాయింట్ రెండో ఆరాధన చెప్తాను. మన కుటుంబ సభ్యులు ఎదుట నిలవబడాలి. మన కుటుంబ సభ్యులు ఎదుట కూడా నిలవబడాలి. రాహేలు వాళ్ళ నాన్న వృద్ధాప్యంలో ఉన్నాడు. అయినా గృహదేవతలు యాకోబు దొంగిలించాడన్న కోపంతో 7 రోజుల పాటు నెతికి మొత్తం మీద వచ్చి పట్టుకున్నాడు. గుడారాలన్నీ వెతుకుతూ ఉన్నప్పుడు రాహేలు ఈ గృహదేవతలు ఏ పెట్టులో పెట్టిందో దాని మీద ఎక్కి కూర్చుంది. వాళ్ళ నాన్నగారు వస్తే, డాడీ ఇఫ్ యు డోంట్ మైండ్, నేను కిందకి దిగలేను, అర్థం చేసుకో డాడీ. తప్పు కదా. నేను రెండో ఆరాధనలో ఆ సబ్జెక్ట్ చెప్తా. మనము మన ఫ్యామిలీ ఎదుట నిలవబడాలి. అన్న, అక్క, నేను మరలా చెప్తున్నా, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఏజ్ పీపుల్, వృద్ధులు, నడి వయస్కులు, యవనస్తులు, చిన్నపిల్లలు, ఇన్ని వయస్సులు ఉన్నాయి. వాళ్ళల్లో నెరిసిన వెంట్రుకలు గల వాళ్ళ ఎదుట వృద్ధుల ముఖాన్ని గౌరవిస్తే అప్పుడు నీవు దేవునికి
భయపడిన వాడు అవుతావు. పెద్దోళ్ళకి విలువ ఇవ్వాలి. పెద్ద చిన్న గురువు దైవం. ఇదే క్రమశిక్షణ కలిగిన, చెప్పండి, క్రమశిక్షణ కలిగిన క్రైస్తవ జీవితం అంటే ఇదే. మరి నేను ఫ్యామిలీ సంగతి చెప్పట్లేదు. సంఘంలో కొంతమంది వృద్ధులు, సమాజంలో కొంతమంది పెద్దోళ్ళు, తల నెరిసిన వాళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళకి మనం ఏమాత్రం గౌరవిస్తున్నాం. పెద్దోళ్ళకి వెళ్తుంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోడు. మన తల్లిదండ్రులు కాకపోవచ్చు, పెద్ద ఆయన కదా. దేవుడు ఆయనకు ఆయుష్కాలం నిడివి దయచేసి ఉన్నాడంటే ఏమో ఆయన మనం గౌరవించాలి. చదవండి, సామెతలు 17:6. సామెతలు 17:6. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. కుమారులు వృద్ధులకి కిరీటం. తండ్రులే కుమారులకు అలంకారము. తండ్రులు కుమారులకి ఘనత కాదు. వృద్ధుల యొక్క విలువ తెలిసి ఉండాలి. కుమారులు వృద్ధులకి కిరీటం. వాళ్ళ విలువ తెలిసిన వాళ్ళమై ఉండాలి. వృద్ధాప్యం అనేది దేవుని వరం, సందేహమే లేదు, దేవుని వరం. అకాల మరణాలు, అపాయాలు, వీటి గురించి నేను దలచలేదు. కానీ వృద్ధాప్యం అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఎవరైనా వృద్ధంలో వయసు మళ్ళీ ఉంటే శాపం తప్ప ఇంకోటి కాదు, విధవరాలను అయిపోయాను, నా శాపం తప్ప ఇంకోటి కాదు అని పొరపాటును మీరు అనుకోవద్దు. వృద్ధాప్యం అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆశీర్వదించబడిన వాళ్ళని, నడి వయస్కులు వాళ్ళైన మనం అందరినీ వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ ఎదుట లేచి నిలవబడాలి, వాళ్ళని గౌరవించాలి, సన్మానించాలి. అప్పుడే నీవు దేవునికి భయపడిన వాడు అవుతావు. సమూయేలు మొదటి గ్రంథం 2:31. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. అమ్మా, ఏలీతో దేవుడు చెప్తున్నాడు శాపం. ఇదిగో, నీ కుటుంబంలో పరిస్థితులు బాగలేవు గనుక చిన్న పెద్ద గురువు దైవం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక మీ వంశములో, మీ ఇంట, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. అంటే ముసలోళ్ళు మన ఇంట్లో ఉండడం దేవుని ఆశీర్వాదమా కాదా? ముసలోళ్ళు మీ ఇంట్లో ఉండకపోవును గాక అంటే అది శాపం. అది ఎంతమంది ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారో ఒకసారి చేయి పైకి చెప్పండి. భాస్కర్, మా ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారండి బాబా, వాళ్ళతో యాగలాక సత్తున్నాం బాబా అని వాళ్ళు చేయి పైకి ఎత్తండి. శాపం అని అనుకోవద్దు. నా దేవుడే వాళ్ళకి ఆయుష్కాలాన్ని ఇచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళని లెక్క చేయకుండా విచ్చలవిడిగా మాట్లాడు. నువ్వెవడు అసలు? కొంతమంది ఉంటారు, ఎంత చులకనగా చూస్తారో. పాపం వాళ్ళకున్న బలహీనతలు వాళ్ళకుంటాయి. చిన్న బలహీనతలు, దగ్గు ఇలాంటివి ఉంటాయి. పాపం 3 కిలోలు నాటుకోడి వంట చేసుకున్నారు. తిందాం అనుకునేసరికి పక్క గదిలో ముసలమ్మ అన్నాడు. అరే, సంక్రాంతి పండగ దాటేంత వరకు ఈ ముసలిదాన్ని ఎత్తి హాస్పిటల్లో తోసేయండిరా. ఆవిడికి ఏ జబ్బు లేదు, వీళ్ళకి అడ్డంగా ఉన్నారని చెప్పి తోసేరా గవర్నమెంట్ హాస్పిటల్లో. అర్థమవుతుందా? మన ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నారు అంటే అది ఆశీర్వాదం. మనం అటు వెళ్ళేటప్పుడు వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు, దీవిస్తూ ఉంటారు.
మనం వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వాళ్ళు మనస్సులో నా మనవడిని దీవించిన ఆయన, నా మనవరాళ్ళు ఆశీర్వదించిన ఆయన, నా మనవడు చక్కగా చదువుకోవాలి ప్రభువా, నా మనవరాలకి పండంటే దొరలాంటి భర్త రావాలి ప్రభువా, నా మనవరాలను దీవించయ్యా, నా మనవడిని ఆశీర్వదించే అంటే వాళ్ళు దీవించాలి. మీరు కనుక వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళు అటు వెళ్ళేటప్పుడు ఆ కూర్చొని కుర్చీ కాలు తన్నేసి వెళ్తూ ఉన్నారు అనుకోండి, ఇక మనసులో వాళ్ళు వీడికి గుణం తగలా, ఇల్లారి కింద పడి సావా, వీడికే పెళ్ళి కాకుండా వీడు ఒంటికాయ సొమ్ములాగా సొంటికాయ కొమ్ములాగా మిగిలిపోవాలా, వీడికి గుణం తగలా, ఈ పిల్లకి పెళ్ళి కాకూడదు, పెళ్ళి అయినా దీనికి పిల్లలు కనకూడదు, గొడ్రాలు అయిపోవాలని చెప్పిస్తూ ఉంటారు. నా మాట వినండి. ఆ ముసలివాళ్ళకి ఏదన్నా దుప్పటి కొనిపెట్టండి, మఫ్లర్ కొనిపెట్టండి, పెద్దవాళ్ళని గనపరచండి, గౌరవించండి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ముందు వాళ్ళ ఎదురు నిల్చొని ఉండండి. అంతేగాని వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళ ముందు కాలు మీద కాలేసుకుని ఓపుతా కూర్చోమాకండి. వృద్ధులు, అగైన్ విధవరాళ్ళు, ఇంట్లో విధవరాళ్ళు ఎవరైనా చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా పొరపాటును వాళ్ళని దూషించద్దు. విధవరాళ్ళ యొక్క ఉసురు తగులుతో జాగ్రత్త. ప్రపంచ విధవరాళ్ళ రోజు, ప్రపంచ విధవరాళ్ళ రోజు. ఆ రోజు నేను ఒక వర్తమానం చెప్పున్నాను, మీరు అది వినండి. ఇంట్లో విధవరాలు ఉంటే చులకనగా మాట్లాడడం, కించపరచడం, దూషించడం, అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. వృద్ధులు, మన ఇంట్లో వృద్ధులు ఉంటే వాళ్ళని గౌరవించాలి, గణపరచాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. చిన్నలారా, పేతురు మొదటి పత్రిక 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు, ఎదుటివారంటే పెద్దవాళ్ళు ఎదుట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని తలల పైకెత్తండి. నాకు ఇప్పుడు 48 ఏళ్ళు. మీకందరికీ నేను పెద్ద కాపర్ని. సాధ్యమైనంత వరకు నేను కూర్చొని ఉంటే మీరు నిలబడుకునే ఉంటారు. నేను పదే కూర్చోండి అమ్మా బ్రదర్, కూర్చోండి బ్రదర్ అన్నా కూర్చోరు కొంతమంది. కానీ మా అమ్మ ముందు నేను చిన్నోడినే. మా అమ్మకి నేను కొడుకుని, మా అమ్మ ముందు నేను చిన్నోడినే. మీకు అందరికీ తండ్రి కావచ్చు, కాపరి కావచ్చు, ప్రసంగికుని కావచ్చు. మీరందరూ నా ఎదుట నిలబడి ఉండొచ్చు, కూర్చోమన్నా కూర్చోరు. అదే నేను నా తల్లి ముందు కాలు మీద కాలేసుకుంటే ఎట్లా? ఆ తల్లికి నేను చిన్నోడినే. అందుకే వాక్యం అంటుంది, మీరందరూ చదవండి మరలా. చిన్నలారా, ఎవరికి? నాకు 48. మా అమ్మ ముందు నేను చిన్నోడినే, మా అన్న ముందు నేను చిన్నోడినే, మా అక్క ముందు నేను చిన్నోడినే. దేవునికి భయపడుతున్నారా లేదా? క్రమశిక్షణ కలిగిన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నావా లేదా? విలువలతో కూడిన మోరల్ ఎథిక్స్ కలిగిన మానవత్వపు విలువలు కలిగి జీవిస్తున్నావా లేదా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యం. వృద్ధుని గద్దింపక, పెద్దోళ్ళని వృద్ధుల్ని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. ఎట్లా వినాలి? వృద్ధులను గద్దింపక తండ్రిగా భావించి చేస్తారు. కొంచెం తలతెక్క పనులు చేస్తారు పెద్దోళ్ళు, తెలిసి చేస్తారో తెలియక చేస్తారు. కానీ వాళ్ళని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించు. వాడు వీడు అది ఇది, దాని మొహం దానికేం తెలుసు, ముసలిదానికి. వీడికేం తెలుసు, ముసలివాడికి. దానికేం తెలుసు, గూని కుందేలకి. పెద్దవాళ్ళు. నేను ఫ్యామిలీ సంగతి మాట్లాడట్లే, ఫ్యామిలీ సంగతి కాదు, సొసైటీ సంగతి. మా ఫ్యామిలీ తర్వాత వస్తాం. ఒక పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకొక పార్టీలో ఉన్న పెద్ద ఆయన్ని వాడు వీడు అది ఇది, ఆడి బతికేంత దానికి మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే మన ఇంట్లో వృద్ధులు ఉండరు. మన ఇంట్లో నిండు వయస్సు కలిగిన ముదిమి వచ్చేంత వరకు ఉండరు. అర్ధాంతరంగా చచ్చూరుకుంటారు.
ఒకటి, ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర మనం దీన మనస్సు అనే వస్త్రాన్ని క్లాత్ విత్ హ్యూమిలిటీ. పెద్దవాళ్ళని గద్దించద్దు, జస్ట్ హెచ్చరించండి. అంకుల్ తెలియకపోతే నన్ను అడగండి అంకుల్, ఏంటి అలా చేశారు అనాలి. డేయ్ రారా ముసలోడా, రాయ్ అథవా అనకూడదు. సొసైటీ సంగతే చెప్తున్నా నేను. సొసైటీలోనే ఎంత క్రమశిక్షణగా ఉండాలంటే సంఘంలో ఎంత క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఒక సేవకుడైన నేను కూడా, తిమోతి ఒక యంగ్ మినిస్టర్కి గొప్ప దైవజనుడు రాస్తున్నాడు, తిమోతి పెద్దోళ్ళని గద్దించద్దు, సాత్వికంగా హెచ్చరించు. మీరు కూడా మీ సొసైటీలో సమాజంలో ఏ పరిస్థితుల్లో ఉన్న పెద్దోళ్ళ ఎదుట తల వెంట్రుకలు నెరిసిస్తే కొంచెం లేచి నిలబడండి, గౌరవించండి. అది మీకు ఆశీర్వాదకరం. వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియలేదా, బస్సులో ప్రయాణం చేస్తున్నారు, పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారు, గమని లేచి నిలబడి కాల్సి ఇవ్వండి. అప్పుడే కదా క్రీస్తు ప్రతిబింబించబడేది. యోబు గ్రంథం 32 7వ వాక్యం. వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింప తగునని నేను అనుకుంటుని. చూడండి, అనుభవం మీద పెద్దోళ్ళు మనకు కొన్ని విషయాలు చెప్తారు, జ్ఞానోపదేశాన్ని చేస్తారు. ఇవాళ పెద్దోళ్ళకి జ్ఞానం లేకపోవచ్చు, తెలివితేటలు లేకపోవచ్చు, అప్డేటెడ్గా వెళ్ళలేకపోవచ్చు. ఇవాళ మీరు చదువుకున్నారు, యవనస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, నెలకి 50,000 1,00,000 సంపాదిస్తున్నారు. మీకు చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, అందగాళ్ళు అయి ఉండొచ్చు, ఆటగాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఎంత జ్ఞానం కలిగినా పెద్దోళ్ళని గౌరవించాలి, వృద్ధులు ఎదుట లేచి నిలవబడాలి. అలా కాదు, కూడదు, కుదరదు అనుకుంటే మీ ఇంట్లో నీకు వృద్ధాప్యం ఉండదు, మీ ఇంట్లో నిండు ముదిమికి వచ్చే వయస్సు కలిగిన వాళ్ళు ఉండరు. అర్థాంతరంగా అకాల మరణాలు సంభవిస్తాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. తల వెంట్రుకలు నెరిసినోళ్ళు మంచిదే. కొంతమంది తలమాసిన వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళే తల మాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి విలువ ఇవ్వకూడదు. లైక్ రెబకా కొడుకు అబద్ధాలు నేర్పించింది, మోసం నేర్పించింది, వేషధారణ నేర్పించింది, తలమాసిన వాళ్ళు కదా వీళ్ళు. అతల్య కొడుక్కి దుర్మార్గాన్ని నేర్పించింది. యాకోబు ఆ ఊరెళ్ళి ఎవరిని పడితే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా మంచి డబ్బును ఒకదాన్ని పటాయించమని చెప్తున్నాడు. తప్పు కదా, తలమాసినోళ్ళు. అందుకే యేసు ప్రభు అంటారు, చెడ్డవాళ్ళై ఉన్న మీరే ఉంటారు. తల నెరిసిపోవడం వేరు, తల మాసిపోవడం వేరు. తల మాసిన వాళ్ళు ఉంటారు, తల నెరిసిన వాళ్ళు ఉంటారు. అందుచేత ఎవరో జాగ్రత్తగా గుర్తుపట్టి, కొంతమంది ఉంటారు తల మాసిన వాళ్ళు, వయసు వచ్చి ఉంటుంది కానీ క్రమశిక్షణ ఉండదు, డీసెంట్ లైఫ్ ఉండదు, తప్పుడు మార్గాలు, తాగుబోతులు, తిరుగుబోతులు, అట్లాంటి వాళ్ళ ఎదుట మనం లేచి నడబడాల్సిన అక్కర్లేదు. నీతి నిజాయితీ కలిగి పెద్దరికం కలిగిన పెద్దోళ్ళ ఎదుట వృద్ధుల ముఖాన్ని ఘనపరచండి. అప్పుడే మీరు దేవునికి భయపడిన వాళ్ళు అవుతారు. దేవుడి మాటలన్నింటినీ, పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఈ మొదటి ఆరాధనలో తండ్రి, అయ్యా మీ దాసుని ద్వారా ఇంతవరకు మీరు నాతో తేటగా సూటిగా మీరు మాట్లాడినందుకని స్తోత్రం. మీ వాక్యపు వెలుగులో జాగ్రత్తగా మా జీవితాన్ని సరిచేసుకున్నట్లుగా సహాయం చేయండి ఆయన. అయ్యా మంచిగా, అయ్యా పెద్దల్ని గౌరవించటం, అయ్యా పెద్దల్ని గౌరవించి వారిని ఘనపరిచేలాగా మీరు సహాయం చేయండి. మా యొక్క ప్రవర్తన అంతట్లోనూ తండ్రి, ప్రతి విధం జీవితంలో, ప్రతి భాగంలో, ప్రతి విషయంలోనూ తండ్రి ఇతరులకి మాదిరికరంగా ఉండేట్లుగా సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం.
అయ్యా కనికరించు నాయన. ఈ వాక్యం సజీవమైంది, రెండంచులు గల వాడి అయిన ఖడ్గం కంటే బలంగా ఉండి ఆయా ప్రాణాత్మ మూలుగులను విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క ఆలోచనలు పరిశోధించినదిగా ఉన్నందుకు స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరించున్నాను అయ్యా. మీ వాక్య వేరును జాగ్రత్త పట్టుకు సహాయం చేయండి అయ్యా. మేము ప్రతి విషయంలో డిసిప్లిన్గా ఉండటం జాగ్రత్తగా నేర్పించండి ఆయన. సహాయం చేయండి. వస్త్రధారణలో జాగ్రత్తగా ఉండటకు సహాయం చేయండి. ప్రతి విషయంలో తండ్రి సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రం, స్తోత్రం. కనికరించండి. కృపావాక్యానికి మమ్మల్ని అప్పగించుకొనిచున్నాం. కనికరించి కృప చూపి కాపాడి ఏ విధం చేతనైనా అయ్యా ఈ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వచ్చిన ప్రతి ఒక్కరిని సూటిగా మీరు మాట్లాడేందుకే స్తోత్రం. ప్రతి బిడ్డను బలపరిచి ఆశీర్వదించి వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి ఇంకొక రెట్టింపైన అభిషేకం అనుగ్రహించి బలపరిచి వాడుకోమని మహిమా ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.